హరే కృష్ణ. వెల్కమ్ టు జాన్వి సాత్విక్ కిచెన్. టుడే రెసిపీ మినపసునుండలు. కావలసిన పదార్థాలు: మినపప్పు, ఆవు నెయ్యి, ఇలాచి, షుగర్. తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని దాంట్లో మినపప్పు వేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చే వరకు, మినపప్పు నుంచి మంచి అరోమా వచ్చే వరకు వేపుకోవాలండి. మినపప్పు వేగేలోపు మనం మినపప్పు తింటే వచ్చే ప్రయోజనాల కోసం చెప్పుకుందాం. మినపప్పు వెన్నుపూసకి చాలా బలాన్ని ఇస్తుందండి. అంతేకాదు మినపలో ఉండే విటమిన్లు, ప్రోటీన్స్ శరీరానికి చాలా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయండి. ఎముకల బలానికి చాలా ఉపయోగపడతాయి. అందుకే వారానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ వంటల్లో మినపప్పు చేర్చుకోవాలండి. అలాగే పోపులో కలుపుకొని కూడా వాడుకోవచ్చు. పొట్టు తీయలేని మినపప్పు అయితే చాలా మంచిదండి. దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకం సమస్య దరి చేరకుండా ఉంటుందండి. మినపప్పు బాగా వేగింది కదండి. ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. నేను దాంట్లో కొంచెం రైస్ వేసుకున్నాను. అది మీ ఆప్షనల్ అండి. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. పిండి బాగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటూ వంట చేసుకోవాలండి. మనం వంట చేసేటప్పుడే ఆ వాసనకి ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్టుగా ఉంటుందండి. మినపప్పును కొంచెం వాటర్లో వేసుకొని పేస్ట్లా చేసుకొని ఫేస్ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఫేస్ కూడా మంచి గ్లో వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇన్ని విధాలుగా ఉపయోగపడే మినపప్పుని మనం ఎందుకని నెగ్లెక్ట్ చేయడం? రేపటి నుంచే వాడేద్దామా? నెయ్యి ఎంత బాగా మరిగించి వేస్తే అంత బాగుంటుందండి సున్నుండ. ఎన్ని రోజులైనా పాడవదు. కృష్ణుడికి నైవేద్యంగా పెట్టి తులసి వేసి సమర్పించి మనం కూడా టేస్ట్ ఎలా ఉందో చెప్తామండి. సున్నుండలు అంటే నాకు గుర్తొచ్చేది మా ఆయనండి. మా ఆయనకి చాలా బాగా ఇష్టం సున్నుండలు అంటే. నాతో ఎన్నిసార్లైనా చేయించుకొని తింటారు. హరే కృష్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.